హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓరియో బిస్కెట్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా ఒకసారి ఓరియో బిస్కెట్తో కేక్ ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకునే బౌల్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే మైదా అయినా స్ప్రెడ్ చేసి పెట్టుకోవచ్చండి. దీన్ని పక్కన ఉంచుకొని నేను ఇక్కడ పెద్ద ప్యాకెట్లు 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లో ఇలా తుంచి క్రీమ్తో సహా వేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకున్నాము. మొత్తాన్ని ఇలా తుంచి వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేస్తున్నాను. మీరు స్వీట్ గన ఎక్కువ తినే పని అయితే ఇంకో స్పూన్ వేసుకోండి. పావు స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. మనం టీ తాగే టీ గ్లాస్తో 1 గ్లాస్ పాలని వేస్తున్నాను. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఆ బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత నేను పైనుంచి జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది, తినేదానికి కూడా బాగుంటుందండి. ఇలా మొత్తాన్ని డెకరేట్ చేసుకున్న తర్వాత ఓవెన్లో బేక్ చేస్తున్నాను. నేనైతే 1/2 అవర్ పాటు 180 డిగ్రీస్తో బేక్ చేస్తున్నాను. నాకైతే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. బయటికి తీసి చూపిస్తాను చూడండి. ఇలా గుచ్చి చూస్తే అస్సలు మనకి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా కేక్ అంచులకి ఇలా రౌండ్గా చుట్టి మనం ఉల్టా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తట్టితే మనకి కేక్ అనేది చక్కగా ఊడొచ్చేసింది కదా. కేక్ అనేది చాలా బాగా వచ్చింది, మెత్తగా స్పాంజీ లాగా చాలా బాగుందండి. కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టారంటే ఇష్టంగా తింటారు, బయట కొనే అవసరం లేకుండా. కేక్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఓరియో బిస్కెట్తో కేక్ అనేది రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.